ఫ్రెండ్స్ జియో నుంచి ఇది ఒక కొత్త ప్రొడక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏ ప్రొడక్ట్స్ ని మన ముందు తీసుకొచ్చినా గానీ మార్కెట్ లో ఉన్నటువంటి హెవీ కాంపిటేటర్స్ కి చాలా తక్కువ ప్రైసింగ్ లో మనకు తీసుకొని రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఎయిర్ ట్యాగ్ మీకు 3000-4000 రూపాయల దాకా వస్తుంది. వీళ్ళు కేవలం 1500 రూపాయలకి లాంచ్ చేసి పడేశారు. అలాగే జియోకి సంబంధించినటువంటి ప్రతిదీ మీరు వెరిఫై చేశారు అంటే మార్కెట్ లో మోస్ట్ ఇంకా చెప్పాలంటే కామన్ మ్యాన్ ఎఫోర్డ్ చేయగలిగేలాగా వీళ్ళ ప్రొడక్ట్స్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది. సో అలాంటిదే మరొక రౌటర్ వీళ్ళు అఫీషియల్ గా లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ రౌటర్ స్పెషాలిటీ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కువ హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంది, బట్ ఆ ఇంటర్నెట్ స్పీడ్ ని మీరు వైఫై ద్వారా తీసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే గనక ఆల్మోస్ట్ ఈ రౌటర్ స్పెసిఫికేషన్స్ తో ఉన్నటువంటి రౌటర్స్ ఏవైతే ఉన్నాయో మీకు సుమారుగా 25 నుంచి 30,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఎక్కువగా లాంచ్ చేస్తుంటారు. బట్ దీన్ని క్రేజీ ప్రైస్ లో వీళ్ళు లాంచ్ చేశారు. జస్ట్ కేవలం 5,999 కే మీకు ఇది రావడం జరుగుతుంది. దీంట్లో అంత స్పెషాలిటీ ఏంటయ్యానంటే ఇది అప్ టు 6 Gbps దాకా ఇంటర్నెట్ స్పీడ్ కి సపోర్ట్ చేయడంతో పాటు 2000 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి ఏరియా మొత్తాన్ని కూడా ఇది కవర్ చేయగలదు, విచ్ ఇస్ కూల్ కదా. వీటితో పాటు మెష్ సపోర్ట్ ను కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా హైలైట్ ఏంటి అంటే ఇది డెడికేటెడ్ మీ జియో యాప్ తోటి కనెక్ట్ చేసుకొని దీన్ని కస్టమైజ్ చేయటం, కాన్ఫిగర్ చేయటం ఇవన్నీ కూడా ఫెంటాస్టిక్. ఇంకా చెప్పాలంటే మీరు ఒక చిన్నపాటి ఆఫీస్ రన్ చేస్తున్నా, చిన్నదని కాదు మోడరేట్ బిజినెస్ రన్ చేస్తున్నా ఇది మీకు పర్ఫెక్ట్ పార్ట్నర్ అనే నా అభిప్రాయం. సో ఆలస్యం చేయకుండా అన్బాక్స్ చేసి దీనిలో ఉన్నటువంటి స్పెషల్ ఫీచర్స్ ఏంటి అనేది మనం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో రిటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. డ్యూయల్ బ్యాండ్ AX6000 అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి హైలైట్ ఫీచర్స్ అన్ని మనకి ఇచ్చారు. నేను ఇందాక మీకు చెప్పాను కదా మీకు యాప్ సపోర్ట్ ఉంటుందని. ఆ యాప్ సపోర్ట్ రెండిట్లో గూగుల్ ప్లే స్టోర్ అలాగే యాపిల్ స్టోర్ లో రెండిట్లో మనకు రావడం జరుగుతుంది. అండ్ బాక్స్ ఓపెన్ చేయగానే మరొక చిన్న బాక్స్ లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో బాక్స్ లో మీకు వచ్చేటప్పటికి ఒక రౌటర్ అలాగే RJ45 కేబుల్ తో పాటు ఒక అడాప్టర్, ఒక యూజర్ మాన్యువల్ QR కోడ్ ని ప్రొవైడ్ చేశారు. అండ్ వాల్ మౌంట్ చేసుకున్నటువంటి మరొక స్టాండ్ ప్రొవైడ్ చేశారు. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేవు. సో వీటిని పక్కకు పెట్టేసేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో రౌటర్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్ రౌటర్స్ కి ఇది టోటల్లీ కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంటుంది. సో దీనికి మీకు ఏ విధమైనటువంటి యాంటీనాస్ అయితే ఉండవు. యాంటీనాస్ లేకపోవడం వల్ల సిగ్నల్ రేంజ్ తక్కువ వస్తుంది అని కాదు. ఇది అప్ టు 2000 స్క్వేర్ ఫీట్ దాకా ఇది మీకు కవర్ చేయడంతో పాటు టాప్ లో మీరు చూసారు అన్నట్లయితే కనుక మొత్తం మనకి వెంటిలేషన్ ప్రొవైడ్ చేశారు. బేసిక్ గా సిగ్నల్ అవుట్ లో అవ్వడం కోసం అండ్ అట్ ద సేమ్ టైం లోపల ఉన్నటువంటి కాంపోనెంట్స్ అన్ని కూడా ఎక్కువగా కూల్ అవ్వడం కోసం. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు మెష్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారంటే టోటల్లీ 4 ల్యాన్ పోర్ట్స్ తో పాటు ఒకటి ఇంటర్నెట్ పోర్ట్. బేసిక్ గా మన ఇంటర్నెట్ ని ఇక్కడే మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. పవర్ అడాప్టర్ పిన్ తో పాటు రీసెట్ బటన్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. USB ఇది వచ్చేటప్పటికి మీకు దీనికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం కోసం ఉపయోగపడుతుంది, కానీ బేసిక్ గా దాని వల్ల మనకు వచ్చినటువంటి ఉపయోగం అయితే ఏం లేదు. కానీ మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే మనకి ఒకప్పుడు ఉండేటువంటి డోంగల్స్ ఉండేది, వాటికి సపోర్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇక్కడ కేబుల్స్ ని బ్యాక్ సైడ్ మనం పెడతాం కాబట్టి సో అలాంటి సందర్భాల్లో కేబుల్ డిస్టర్బెన్సెస్ కూడా మనకి దీనిలో ఎక్కడ ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి జియో అనేటువంటి బ్రాండింగ్ తో పాటు ఒక నోటిఫికేషన్ లైట్ మల్టీ కలర్ ఉంటుంది. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఏం లేదు. ఇదంతా కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ తోనే మనకు రావడం జరుగుతుంది. అండ్ టోటల్ దీని వెయిట్ వచ్చేటప్పటికి 500 గ్రామ్స్. ఎస్, మీరు వింటుంది నిజమే, 500 గ్రామ్స్. ఇక సెటప్ చేసేద్దాం. దీన్ని సెటప్ చేయడం కూడా చాలా సింపుల్. జస్ట్ మీరు అడాప్టర్ పెట్టేసేసి ఇక్కడ ఉండేటువంటి పవర్ హోల్ లో జస్ట్ అడాప్టర్ పిన్ పెట్టేసేసారంటే సరిపోతుంది. జస్ట్ మీకు ఇది పవర్ ఆన్ అవుతుంది. అండ్ మెయిన్ మీ ఇంటర్నెట్ కనెక్షన్ ఏదైతే ఉందో అంటే ఏదైతే మోడెం నుంచి వచ్చేటువంటి కనెక్షన్ ని ఈ బ్లూ కలర్ ప్లోట్ తో ప్లగ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ 4 పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో రెస్ట్ ఆఫ్ మీ కంప్యూటర్ కావచ్చు లేదా ఇంకేదైనా డివైసెస్ కనెక్ట్ చేయాలనుకుంటున్నారు అంటే లైక్ ఇది టీవీకి, మీ CC కెమెరాస్ కి వేటికంటే వాటికైతే కనెక్ట్ చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ వైర్లెస్ లో మల్టిపుల్ డివైసెస్. ఇక దీని యాప్ సపోర్ట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సింపుల్ ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే యాప్ స్టోర్ లోకి వెళ్ళిపోండి. జియో హోమ్ అనేటువంటి ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. యూజువల్ గా ఈ బడ్జెట్ సెగ్మెంట్ ఇలాంటి యాప్ కంట్రోల్ ఫీచర్ అయితే మనం చూడడం. ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించిన వెబ్సైట్ లోకి వెళ్ళి మనం కాన్ఫిగర్ చేయాలి. వేరే ఇక్కడ మనకి యాప్ లో చాలా సింపుల్ గా అయిపోతుంది. జస్ట్ మీరు నెక్స్ట్ అండ్ ఇక్కడ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ జస్ట్ OTP తోటి మీరు ఆథరైజ్ చేస్తే సరిపోతుంది. సో డైరెక్ట్ గా ఇక్కడ మీ IoT ప్రొడక్ట్స్ అన్ని కూడా మీకు చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి ప్లస్ బటన్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వైఫై నెట్వర్క్ డివైస్ ఉన్నాయి కదా ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు కెమెరా యాక్సెస్ అడుగుతుంది. ఎలో కొట్టి దీని వెనకాల ఉన్నటువంటి QR కోడ్ ఏదైతే ఉందో దాన్ని మీరు స్కాన్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ దాని వెనకాల ఉన్నటువంటి QR కోడ్ ని నేను స్కాన్ చేస్తున్నాను. సెటప్ రౌటర్ ఫర్ న్యూ అకౌంట్ అని ఉంటుంది. ఎస్, కంటిన్యూ అని చెప్పి కొడుతున్నాను. స్విచ్ ఆన్ ద డివైస్. అండ్ దీంతో పాటు ల్యాన్ పోర్ట్ ని కూడా నన్ను అయితే కనెక్ట్ చేయమంటుంది. సో ఇక్కడ నేను ల్యాన్ పోర్ట్ ని అయితే కనెక్ట్ చేశాను. ఇక్కడ మీకు డైరెక్ట్ గా గ్రీన్ కలర్ అయితే రావడం జరిగింది. అంటే
అంటే ఇంటర్నెట్ సర్వీసెస్ అనేది యాక్టివేట్ అయింది. నేనైతే పవర్ ఆన్ చేశాను, ల్యాన్ కేబుల్ కూడా పెట్టేశాను. ఆటోమేటిక్ గా మనం ఇచ్చినటువంటి ల్యాన్ డీటెయిల్స్ ని బేస్ చేసుకొని మన అకౌంట్ ని ఇది ఆటో కాన్ఫిగర్ చేయడం జరుగుతుంది. యూజువల్ గా ఇవన్నీ కూడా మనకి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ వాళ్ళు పంపించేటువంటి టెక్నీషియన్స్ కాన్ఫిగర్ చేస్తుంటారు. బట్ చాలా సింపుల్ గా ఈ విధంగా మీరు కాన్ఫిగర్ చేసుకొని డైరెక్ట్ గా మీ వైఫై కి సంబంధించిన నేమ్స్ అలాగే పాస్వర్డ్స్ వీటన్నిటి కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఇవన్నీ కూడా మీరు యాప్ లో చేయడంతో పాటు యాప్ లోనే ఒక గెస్ట్ నెట్వర్క్ ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫీస్ లో మన స్టూడియోలో అందరం వాడుతూ ఉంటాం. బట్ ఎవరైనా ఒక గెస్ట్ వచ్చారు, వైఫై పాస్వర్డ్ అడిగారు అనుకోండి, మన నెట్వర్క్ ని యాక్సెస్ చేయకుండా గెస్ట్ కి సంబంధించినటువంటి ఒక పాస్వర్డ్ ని మనం క్రియేట్ చేసి జస్ట్ దానికి కనెక్ట్ అయ్యేలాగా దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు ఒకవేళ మీ ఇంట్లో కనుక చిన్న పిల్లలు ఉన్నారు అన్నట్లయితే కనుక వాళ్ళు డివైసెస్ అనేవి ఎక్కువగా ఆన్లైన్ లో ఉండకుండా ఉండడం కోసం వాళ్ళకి లిమిటెడ్ టైం యాక్సెస్ మనకు ప్రొవైడ్ చేసేలాగా పేరెంటల్ కంట్రోల్స్ అన్నింటినీ మనకి ఇందులో ప్రొవైడ్ చేయడంతో పాటు ఇన్బిల్ట్ మనకి స్పీడ్ టెస్ట్ యాప్ ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తారంటే యాప్ నుంచి డైరెక్ట్ గా మీరు స్పీడ్ అయితే టెస్ట్ చేసుకోవచ్చు. సో బేసిక్ గా అసలు ఎవరికి రౌటర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఒక గేమర్ అయ్యండి, హై స్పీడ్ ఇంటర్నెట్ అది కూడా వైర్లెస్ లో కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. వైర్ ద్వారా అప్ టు 6 Gbps దాకా ఇంటర్నెట్ సపోర్ట్ చేయడంతో పాటు ఒకవేళ మీకు వైడ్ ఏరియా కవరేజ్ కావాలి అనుకుంటున్నారు అన్నట్లయితే బేసిక్ గా ఆ వైడ్ ఏరియా కవరేజ్ లో ఇలాంటి ఫీచర్స్ ఉన్నటువంటి రౌటర్ సుమారుగా 20,000 పైనే మనకు రావడం జరుగుతుంది. వేరే ఇది వచ్చేటప్పటికి జస్ట్ మీకు 6,000 రూపీస్ లోనే మనకు కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఎనీవే ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.